మా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఇవాళ భగవంతుని దర్శించుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేకించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నింద్ర నిరాపణలకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున కోరడం జరిగింది. మనం చూస్తున్నాం సాక్షాత్తు గత 15 రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం. ఏ స్థాయికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమని మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను గత 10 రోజులుగా చూస్తున్నాం. ఇది ఒక్కరోజే కాదు, ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు. నేను రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నేటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్. మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా, లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా, ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ
ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలు. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి, ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వంలో ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం, 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మేము చెప్పాం, చాలా సందర్భాలు చెప్పాం. ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో, ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించకపోయిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. లే తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పాను, ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేముంది థర్డ్ పార్టీని? తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖను ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు. లేకపోతే చేసేవారే. అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడానికి ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఎందరో భక్తులు, ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి, ఎంతోమంది అవి శోభిస్తున్న పరిస్థితి, బాధపడుతున్న నేపథ్యం. నాకు అర్థమైన విషయం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మద్దతు అంటారు, దేవుడు అంటారు, ఇదంటారు. నేను రోజు వచ్చి హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పడుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన వస్తే అడ్డంకులు సృష్టించి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించి సామాన్య ప్రధానికానికి ఇబ్బంది పెట్టాలని ఆలోచించడం ఎంత నికృష్టమండి ఈ ఆలోచన. ప్రభుత్వం అధినేతలని ఈ కార్యక్రమం చేస్తారండి? ఇలాంటి తత్వం ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి? అది రావచ్చా అండి? న్యాయమా అండి? కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాం. కేంద్రం ఇలాంటి వాటికి మనం తావివ్వకూడదు, కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు. సామాన్యులు ఇబ్బంది పడతారు, భక్తులు ఇబ్బంది పడతారు.
ఒక మెట్టు దిగైన సరే మనం ఆలోచన చేద్దామని చేసి నేను నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ. ఎక్కడికి వెళ్తుంది? 100 సంవత్సరాలు అయింది 100 రోజులు దాటిపోయి 103 రోజులు 100 రోజులు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు. కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3-4 వేల ఉద్యోగుల్ని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ని తొలగించే పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం? ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా? ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? ఏం చేశారు? పదండి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో వెళ్దాం పదండి. బియ్యం, పప్పు, నూనె, కాయగూరలు 1 కాదు 2 కాదు, ఆకాశం కంటిపోయే ధరలన్నీ కూడా వెళ్ళి. ఉల్లిపాయలు కనీసం కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది. ఏంటి మార్కెట్ ఇంట్రెస్ట్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? నూనె ధరలు వచ్చి సరసగా కాగుతున్నాయి. ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం? పప్పులు అయితే సరాసరి, పప్పన్నం అయితే సరాసరి. పప్పన్నం కాదు, కనీసం చారణం తినడానికి కూడా బియ్యం కొనుక్కునే పరిస్థితిలో ఇవాళ వచ్చి ఇవాళ ధరలండి ఆకాశం కండుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మంచి పరిపాలన చేయమని భారీ మెజార్టీ ఇచ్చాడు. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించిన ఆశల్లో ఒకటిగా చేయండి. పోనేదో ఊరుకున్నారంటే ఊరుకునే కదా. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ 3 నెలల 100 రోజుల్లోనూ. ఇవన్నీ తెచ్చిన 3,000 కోట్లతో కలిపి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని. అప్పులున్నాయని మాకు తెలుసు, కానీ సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు తెలుసు. మీరు సృష్టిస్తూ ఉన్నారు కదా. మన అప్పులు తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? స్నోలకి, సోకులకి, పౌడర్లకి వీటికి వాడుతున్నారా? దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇచ్చిన వాగ్దానంలో మాట లేదు. కొన్ని ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు రద్దు చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడో దానికి డేట్లు లేవు. రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టి ఇస్తున్నారు. ఓకే ఫైన్, ఇవ్వండి, వద్దాంలే. ఎప్పుడు ఇస్తారు? పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి అలా తయారుగా అయ్యో ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా మీరు పెన్షన్ ఇస్తాను, అందరికీ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే నేను రేపు ఏమన్నా అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా? 3 నెలలు ఇస్తారా? 6 నెలలు ఇస్తారా? 1 సంవత్సరం ఇస్తారా? 2 సంవత్సరాలు ఇస్తారా? 3 సంవత్సరాలు ఇస్తారా? లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా చెప్పండి? తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్ భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా? తప్పు జరుగుంటే శిక్షించండి, అదొద్దన్నారు. నేను చెప్తుంది ఆ తిరుపతిలో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం చేశారు.
కాదు చేయలేదని చెప్పి నిరూపించండి. ఏంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ? మీ ధైర్యం దమ్ము మీకు 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 ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే లేకపోతే ఇంకేయండి, రాయండి ఒక లేఖ కేంద్రానికి, సిబిఐ ఎంక్వైరీ ఏమి రాయండి, సుప్రీంకోర్టుకి మీ మీ అధ్యక్షుడు వచ్చి మీ 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 కనుసన్నల్లో ఒక కమిటీ వేసి విచారణ జరపమని రాయండి. హైకోర్టు సీజేకి ఒక కనుసన్నల్లో చేయాలని చెప్పి రాయండి ఒక లేఖ. ఎందుకు రాయట్లేదు? మేము వెళ్ళాం కదా, మా పార్టీ ఉంది కదా. మా పార్టీ ఏంటి, సాక్షాత్తు సుబ్రహ్మణ్యం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు. ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అడ్రాంజనంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడేట్ వేయండి, ఎప్పుడేటు విషయం ఉండదు. వాస్తవాలు ఏవైతే అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని మా నిజాలు నిర్ధారణ అవుతాయి. పెట్టండి ఎప్పుడేట్లో. ఎందుకండి లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి, అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థల్ని దాని తూట్లు పొడిచామంటే అది చుట్టూ తిరిగి మనల్ని దహించేస్తాయి. దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అందుకే ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అవకాశం ఉన్న దేవాలయాల్లో మా నాయకులు అందరూ వెళ్ళి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాటు మిగతా దేవుడి తాలూకా దేవాలయాలకు కూడా వెళ్ళి వాళ్ళు కోరాం, అయ్యా మంచి బుద్ధిని ప్రసాదించి ప్రభుత్వానికి ఇలాంటి దేవుళ్ళ మీద దైవాల మీద ఎలాంటి అపాధులు వేయకుండా నిందలు వేయకుండా వాళ్ళు చేసిన తప్పుకు వచ్చి మరి రాష్ట్ర ప్రధానికానికి శిక్ష ఎక్కువ ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు చూసుకుంటే ఆ వారితో చూడండి తప్ప ప్రజలు మాత్రం రక్షించు. అని చెప్పని వాళ్ళు కోరుకున్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ నిజంగా చర్చిస్తుంటే మా డిమాండ్ మళ్ళీ చెప్తున్నాం, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ రాయండి, మీరు లేఖ రాయండి మీకు చదువుతుంటే. మీకు ప్రజలు వచ్చే అవకాశం ఇచ్చారు, ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. పెరిగిన నిత్యావసర ధరల్ని ముందు తగ్గించే ఏర్పాటుకి ఏం చేస్తారో మీ ఆలోచన ఎలాగుందో, మీ విధానం ఎలాగుందో ఆలోచన చేసి తగ్గించండి. సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని కల్పించండి. సామాన్యులతో వచ్చి మా ఆటలాడకండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతున్నాను. ఓకే, అంతేనా?